పోరాట యోధులు మీ బాధితుల తరఫున అన్నిటికీ ఎందుకు మేమే అంటున్నామంటే మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే. మనల్ని కిడ్నాప్ చేసి అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా మీరే మా ఎంబర్ ఉండి మా సమస్యలను బయట తీసేందుకే మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాము ప్రత్యేకించి. కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడరు. ఆ మీడియాకి మేము కూడా సపోర్ట్ ఉంటాము. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే మేము అప్పుడున్న దాంట్లో ఆయన దగ్గర కొట్లాడి చేసి లేదు. మేము ఆయన చేసే అక్రమాలు భూ కబ్జాల మీద బాధితులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి అండగా ఉండడము. బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎర్రగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా మున్నిరాజు గారు కొంత డబ్బు ఆయన ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున పాలమూరులో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు. మేము కరోనా టైంలో చేసినాం, ఇప్పుడు చేసినాం, అన్నీ చేసినాం. అదన్నీ కూడా మీ వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసిండు. ఒకరోజు మాది ఫిబ్రవరి 2022 23 తారీఖు నన్ను కిడ్నాప్ చేసినారు. బాండేకర్ నన్ను ఒకరోజు చేసిండ్రు, అంతకు రోజు ఆయన చేసిండ్రు. నాగరాజు అంటే ఆయన్ని మన కిడ్నాప్ చేసే కంటే ముందు 1 month బిఫోర్ మన 2 CS సోమనారాయణ నన్ను పిలిచిండు పోలీస్ స్టేషన్కు. పిలిచేమని అంటే మీరు ఎందుకు శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడుతున్నావు, ఎందుకు ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నావు అన్నాడు. నేను వాని పర్సనల్ నేనేం మాట్లాడని చెప్పిన. వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నాను, మాకు అన్నీ తెలుసు అన్నాడు. అన్నీ అంటే ఏం తెలుసు అని చెప్పిన. నేను ఏమవుతో మాట్లాడలేదు. నేను ఫోన్లో ఆయన చెప్పిన విషయాలు చెప్పిన, వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్ కాల్ ఒక కాల్ మాట్లాడినా. ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమవుతో తెలియదు. అది అటువంటిప్పుడు సోమనానికి వెళ్ళి వస్తుంది. అది నాకు అన్నీ తెలుసు, మేము మాట్లాడిన అన్ని మాత్రం ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి నాతో హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకున్నాను. ఆయన దగ్గర నేను ఒకటే అవన్నీ నాకు చెప్పవద్దు, ఏమంటారు మాట పిలిపి అని చెప్పిన. పిలిపోయలేదు. రికార్డ్ వినిపిస్తే వింటావు అన్నాడు. వినిపి అని చెప్పిన. అవన్నీ ఎందుకు ఇప్పుడు మంచిగా ఉండవు, లేకపోతే నువ్వు నీ మీద పెద్ద కేసు పెడుతున్నాడు, జైలు కేసు అంటే నువ్వు జైలు కేసు వినేది లేదు, అక్రమంగా ఇట్లా పడదామని ఆ రోజు చెప్పినాడు. నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు మన కిడ్నాప్ చేసి పనికి మన కేసు పెట్టిండ్రు. 33 రోజులు మేము జైల్లో ఉన్నాము. 33 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు బీసీల మేమంతా ఒకటే, అది కూడా చేసిండు అని చెప్తున్నాడు. ఫాల్తు కాడ మనం మంత్రి ఏమన్నా, నువ్వు ఒక మంత్రిగా ఉంటే నువ్వు పోలీసు వాళ్ళు చేసిందంటే నీవేం పిక్తున్నావు మరి. ఆ రోజు మైత్రి రాజా మీద కేసు అయినా నువ్వేం చేసినావు, నీకేమన్నా దుష్మన్ మేమేమన్నా ఏం కాదు కదా. నువ్వు మామూలు కానీ నీకు సపోర్ట్ బీసీ సపోర్ట్ చేసినాము. ఇలాంటి ఎవరో చేసిందంటే ఇంకోటి చేయి, కమ్యూనిటీ వాళ్ళ మీద మళ్ళీ కేసు నన్ను తీసి నన్ను అమర్ని నన్ను 7 మంది కేసులా నన్ను తీసేసాను. నీ ప్రభుత్వం తీసింది. నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు? 33 రోజులు మా జీవితం నాశనం సంఘటన. మా భార్య పిల్లలు ఇంతకెళ్ళి బయటికి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన మొత్తం మా పిల్లలు మొత్తం ఏడ్చుకుంటూ తిరిగినారు. మీడియా మిత్రులు మొత్తం సమావేశాలు తిరగము, అన్నీ తిరగడము, గవర్నర్ దగ్గర అందరి దగ్గరికి పోవడము. వేరే పార్టీలు బీజేపీ పార్టీలు మా డీ కర్ణ గారు పోలీసు ముట్టడి చేసినారు, పోలీసే ఎరుకొని ముట్టడి చేసినారు. ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంకనైపోయింది. నువ్వు ఇస్తావా, నీ అభ్యర్థాన్ని తాతిస్తాడా? ఓకేనా మేడలా నాకు చెప్పలేదు పోలీసులు అత్యవసరం అంటే ఆ పోలీసులు కూడా మన మీద కామెంట్ చేయి దమ్ముంటే. అందుకని నీ మీద కామెంట్ చేస్తున్నాం, నీ మీద, నీ తమ్ముని మీద, నీ బ్రోకర్ ఉంటారు కదా వాడు సాయి ఒకడు రాజు ఒకడు, వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ ట్యాబ్ కానీ మాకు ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అందరి మీద పిఎల్ఏ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి, ముందు మనం అరెస్ట్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మేము అందరం ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు ఒక విలేకరు అన్నారు, ఇప్పుడు మీరు కూడా అట్లా చేస్తున్నట్టు అని చెప్పి అన్నారు. మేము కాదు, ఎవడైనా వ్యతిరేకిస్తాం. మేము పాలములు ఎవడైనా మాకు ఎవిడెన్స్ చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తాము, ఎప్పుడైనా పోరాడతాం. గతంలో అయినా పోరాడతాం, ఇప్పుడైనా పోరాడతాం. ఇలా ఎన్ఎం చంద్రశెట్టి గారు పాలమూరిని స్వేచ్ఛాయుతంగా అందరూ ఉండకుండా మేము నామకలు మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మీరు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా షాప్ కూడా కూర్చుని భయపడరు, కనీసం మాట్లాడి కాపాడరు. కలిస్తే అటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అట్లా ఆయన స్వేచ్ఛ ఉన్నాడు, ఆయన ఎడ్యుకేషన్ అపోజ్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము. అతని మధ్య మేము వ్యతిరేకిస్తాం. గతంలో మాకు డౌట్ వచ్చింది మొన్న ఒకసారి మైనింగ్ విషయంలో మీ రిపోర్టర్ని ఎదిరించినాము. మీ రిపోర్టర్ ఏం చేసిండ్రు, నా వీడియో తీసుకున్నాడు, ఈయన్నే తిట్టింది నేను. ఆ రిపోర్టర్ అమ్ముడు పోయాడు, ఇద్దరు రిపోర్టర్లు నా వద్దకు వచ్చి. అట్లాంటప్పుడు మేము రిపోర్టర్ ఎదిరిస్తున్నాం. నా వీడియో తీసుకున్నాను, మేము వ్యతిరేకించింది, అది కూడా లైవ్ చేయలేదు. అలా ఏది మీరు రిపోర్టర్లు నిష్పక్షపాతికంగా ఏ వార్త ఉన్నా రాయండి మీరు, మేము దానికి ఎదుగుతాము, సపోర్ట్ ఉంటాము. అందరం నేను ఒకరిద్దరు ఉన్నాడు, ఒకరిద్దరి దిక్కలు మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే ఆ వాయిస్ని చేసి వాళ్ళు డబ్బులు తీసుకున్నానే మాకు నేను అడిగినా కూడా ఆయన ఆ రోజుకి వెళ్ళి మాటలు పనిచేసి నా దగ్గర. అది వద్దు, మేము ఎవరు ఏమన్నా మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేసాం. నేను కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఉండొచ్చు కొంతమంది, కానీ అయినా నేను కాంగ్రెస్కి మద్దతు కాబట్టి
మంచి పర్వాలేదు ఉందని అనుకుంటున్నా. మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు. అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నావో అవి ఏ విధంగా చేసిండ్రు, ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు. చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో, టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు, ఏ అధికారంతోనో నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్, మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లా వచ్చినాయి? డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలోకి వినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని. నీకు రాజకీయంగా పోరాడాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ఫోరమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, కొట్లాడాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి. కానీ ఇదేందయ్యా, నువ్వు నా ఫోన్ నేనేం రాజకీయం చేస్తావు, రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే చాతగాని రాజకీయం అంటారు. నువ్వు అంటున్నావు కదా, నీకు ఎవడిచ్చింది అధికారం? ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా? ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగ్? ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా, నువ్వు నిన్నమన్నా చూస్తున్నాం మేము కూడా టీవీలలో. అరే నవ్వుకుంటున్నారు అయ్యా, నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు, వీడు ఇది మాట్లాడిండు, వీడి రికార్డింగ్ నాతో నీతో ఎట్లా వచ్చింది రికార్డింగ్? నువ్వు చాలా మీడియా సమస్యలతోనే మాట్లాడినావు. మనతోనే 10 ఏళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలాసార్లు అన్నా, నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా? ఏం మాట్లాడినావు నాతో లేదా రికార్డింగ్ అని అనలేడా? గుండె మీద చేతేసుకొని చెప్పండి, మీతో అనలేడా? ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఏ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి, ఆ ల్యాప్టాప్స్ని జప్తు చేయాలి. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి 700 మంది ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము పోలీసు వారికి ఇచ్చినాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి సహకరించిండ్రో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి, వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డీజీ గారికి, డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పూర్తి అయినటువంటి కంప్లైంట్ని మేము అక్కడ సమర్పిస్తున్నాము. ఇంకో మాట కూడా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసినది అని. సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది. నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని, నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార పైసలు దుర్వినియోగం చేసినావు, ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది.